నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నేను కార్తిక్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఊహించని ట్విస్ట్. డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకున్నారు. ఆయన ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్గా ఉన్న కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిగా సాగుతున్నారు. బైడెన్ ఉన్నంతసేపు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోయారు. ఆయన విజయం ఖాయమనే అంతా అనుకున్నారు. కానీ మారిన సమీకరణల్లో కమలా హ్యారిస్కు మద్దతు పెరగడంతో ట్రంప్ విజయ అవకాశాలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్కు అంత ఈజీ కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని మొట్టమొదటి నల్లజాతి వైస్ ప్రెసిడెంట్గా చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్ ఈసారి ఏకంగా అధ్యక్ష పదవిపైనే కండేశారు. అన్నీ ఆమె అనుకున్న విధంగా జరిగిపోయి నవంబర్లో జరిగే ఎన్నికల్లో ఆమె విజయం సాధిస్తే మాత్రం కమలా పెద్ద చరిత్రే సృష్టిస్తారు. అప్పుడు భారత్ పేరు కూడా మాన్రోగిపోతుంది. అయితే ఇప్పటి వరకు రేసులో డొనాల్డ్ ట్రంపే దూకుడు మీద ఉన్నారన్నది వాస్తవం. ఆయన రెండోసారి అధ్యక్షుడు కావడం ఖాయమని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రజల మనసులో ఏమనుకుంటున్నారన్న దానిపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు 3 నెలలకు పైగా సమయం ఉంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ హఠాత్తుగా అధ్యక్ష అభ్యర్థిత్వం నుంచి తప్పుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు బైడెన్ అడ్డుకట్ట వెయ్యలేకపోయారు. రోజు రోజుకి ట్రంప్ గ్రాఫ్ పెరుగుతూ ఉంటే బైడెన్ మానసిక వైఖరి కారణంగా డెమోక్రటిక్ పార్టీ గ్రాఫ్ పడిపోతూ వస్తోంది. బైడెన్ నే అభ్యర్థిగా బరిలో దింపితే ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదన్న అభిప్రాయం డెమోక్రటిక్ పార్టీ నాయకత్వంలో వచ్చేసింది. అందుకే బైడెన్ ను తప్పుకోమన్నారు. ఆయన కూడా మరో మాట మాట్లాడకుండా రేసు నుండి వైదొలిగారు. ఒకరి నష్టం మరొకరికి లాభంగా మారుతుంది. బైడెన్ రేసు నుంచి తప్పుకోవలసి రావడం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కు వరంగా పరిణమించింది. కొద్ది రోజుల క్రితమే బైడెన్ తప్పుకోవాలన్న డిమాండ్లు వినిపించాయి. అప్పుడు కమలా హ్యారిస్ బైడెన్ కు అండగా నిలిచారు. బైడెనే తమ అధ్యక్షుడన్నారామె. అయితే పార్టీ నాయకత్వం మాత్రం బైడెన్ మెంటల్ గా ఫిట్ గా లేరన్న నిర్ణయానికి వచ్చేసింది. వయసు మీద పడ్డం వల్ల బైడెన్ చురుగ్గా ఉండలేకపోతున్నారు. తరచుగా పదాలు తడబడుతున్నాయి. ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో ఏం మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. అప్పుడు ట్రంప్ వర్సెస్ బైడెన్ పోటీ అనగానే ట్రంప్ తో బైడెన్ పోటీ పడగలరా అన్న చర్చ వచ్చింది. నిజానికి ట్రంప్ కి బైడెన్ కి వయసులో పెద్ద తేడా ఏమీ లేదు. బైడెన్ కు 81 ఏళ్ల వయసుంటే ట్రంప్ కు 78 దాటాయి. కేవలం 3 ఏళ్లే తేడా. బైడెన్ ఇప్పుడు మరోసారి అధ్యక్షుడు అయి ఉంటే ఆయన పదవీ కాలం ముగిసే నాటికి 86కు దగ్గరవుతారు. అమెరికాలో వయసు మీరిన వారికి పాలనా పగ్గాలు అప్పగించాలా వద్దా అన్న అంశంపై మెజారిటీ ప్రజలు వయసు మీరిన వారిని తిరస్కరించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బైడెన్ ను తప్పించారు. బైడెన్ ను తప్పించగానే ట్రంప్ పండగ చేసుకున్నారు. ఇక నాకు తిరుగే లేదనుకున్నారు. మిత్ర బృందాలతో కలిసి సంబరాలు చేసుకున్నంత పని చేశారు. అయితే బైడెన్ తప్పుకోక ముందు ఆయన పార్టీపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు తగ్గుతూ వస్తోంది. బైడెన్ స్థానంలో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. డెమోక్రటిక్ పార్టీలో మెజారిటీ నేతలు కమలాకు మద్దతు ప్రకటించారు. రోజులు గడిచే కొద్దీ కమలా హ్యారిస్ కు మద్దతు పెరుగుతూ వస్తోంది. కొంతకాలంగా మౌనంగా ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా సతీ సమేతంగా కమలా హ్యారిస్ కు మద్దతు ప్రకటించారు. అంతేకాదు ఆమె అధ్యక్ష పదవిని అందుకోవడం ఖాయమన్న ధీమా కూడా వ్యక్తం చేశారు. నెమ్మదిగా కమలా హ్యారిస్ కు ప్రజల్లోనూ పార్టీలోనూ మద్దతు పెరుగుతోంది. ఇది ట్రంప్ ను కంగారు పెడుతోంది. మామూలుగానే దుందుడుకు వ్యాఖ్యలు చేయడం, హద్దులు మీరి విమర్శలు చేయడంలో ఛాంపియన్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. కమలా హ్యారిస్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారు ట్రంప్. బైడెన్ తో కలిసి కమలా హ్యారిస్ అమెరికాను సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. బైడెన్ బరి నుండి తప్పుకోవడానికి ముందు వరకు డొనాల్డ్ ట్రంప్ మామూలు దూకుడు ప్రదర్శించలేదు. ఎన్నికలు నామ మాత్రమే అన్నట్లు, తానే తదుపరి అధ్యక్షుడు అన్నట్లు ప్రవర్తించారు. అయితే బైడెన్ తప్పుకోగానే ఇక తనకు ఎదురు లేదనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎన్నో రోజులు లేదు. ట్రంప్ కన్నా వయసులో చాలా చిన్న అయిన కమలా హ్యారిస్ చాలా యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా ఉన్నారు. అందరినీ ఆకట్టుకునేలా ప్రసంగిస్తున్నారు. ఆమెకు అమెరికా అవసరాలపైన, భవిష్యత్తుపైన చక్కటి క్లారిటీ ఉందని మాజీ అధ్యక్షుడు ఒబామాయే కీర్తించారంటే ఆమెకు పార్టీలో దక్కుతోన్న ప్రాధాన్యత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. బైడెన్ తో ట్రంప్ డిబేట్ లో పాల్గొన్నప్పుడు ట్రంప్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బైడెన్ పదాల కోసం తడుముకున్నారు. ట్రంప్ బల్ల గుద్దినట్లు స్పష్టంగా దూకుడుగా మాట్లాడారు. బైడెన్ ఒక సబ్జెక్టుపై మాట్లాడుతూ అమాంతం మరో అంశంలో చొరబడిపోయి అయోమయాన్ని ప్రదర్శించారు. అందుకే ఈ డిబేట్ తరువాత ట్రంప్ విజయ అవకాశాలు అద్భుతమన్న ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు బైడెన్ లేరు. కమలా హ్యారిస్ అయితే ట్రంప్ కన్నా దూకుడు ప్రదర్శిస్తున్నారు.
చక్కగా నవ్వుతూ ముందుకు కదులుతున్నారు. అందరినీ కలుపుకుపోతున్నారు. తన వైపు నుంచి అధికారికంగా తానే అధ్యక్ష పదవికి రేసులో ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. ఒబామా మద్దతు ఇచ్చిన తరువాతనే కమలా హ్యారిస్ లో ధీమా మరింతగా పెరిగి ఉంటుందంటున్నారు. అందుకే ట్రంప్ తో మీరు చర్చకు సిద్ధమా అని మీడియా పదే పదే అడిగే ప్రశ్నకు కమలా హ్యారిస్ చాలా ధీమాగా బదులిచ్చారు. మీరెప్పుడూ అడుగుతూ ఉంటారు కదా, ట్రంప్ తో డిబేట్ కు నేను ఖచ్చితంగా సిద్ధమని కమలా అన్నారు. కమలా హ్యారిస్ ఇలా అనగానే ట్రంప్ కాస్త జంకారు. పైకి గంభీరంగానే ఉన్నట్లు కనబడడానికి ప్రయత్నం చేస్తూనే ముందుగా డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి ఎవరో ఆ పార్టీ నాయకత్వాన్ని ప్రకటించమనండి. ఆ తరువాత నేను డిబేట్ ఎప్పుడు ఉంటుంది, నేను పాల్గొంటానా లేదా అన్నది చెబుతాను అని ట్రంప్ మడత పేచి పెట్టారు. దీంతో ట్రంప్ లో కొద్ది రోజుల క్రితం కనిపించిన ధీమా ఇప్పుడు తగ్గినట్లుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బైడెన్ ఉన్నంత వరకు వివిధ సంస్థల సర్వేలు ట్రంప్దే విజయమని ఏకపక్షంగా చెప్పాయి. అయితే ఇప్పుడు వాతావరణం మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఎన్నికల బరిలో రాజకీయ సమీకరణాలు ఎవరూ ఊహించినంత వేగంగా మారిపోతున్నాయి. ట్రంప్ పై కాల్పులు జరిగిన సందర్భంలో సానుభూతి పవనాలు ఒక్కసారిగా ట్రంప్ను చుట్టుముట్టేసి ఆయన ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యేలా చేశాయి. కానీ బైడెన్ రేస్ నుంచి పక్కకు తప్పుకోగానే డెమోక్రటిక్ పార్టీలో నెమ్మదిగా ఉత్సాహం పెరగడం మొదలైంది. కమలా హ్యారిస్కు దేశవ్యాప్తంగా మద్దతు ఇచ్చేవారి సంఖ్య పెరుగుతుంది. ఇది నవంబర్ నాటికి ఏ మలుపు తీసుకుంటుంది అన్న దానిపైనే అమెరికా తదుపరి ప్రెసిడెంట్ ఎవరన్నది ఆధారపడి ఉంది. బైడెన్ తప్పుకోవడం, అందరూ కమలా హ్యారిస్ కు మద్దతు తెలపడం జరిగిపోగానే కమలా నామినేషన్ పత్రాలపై తాను సంతకం చేసేశానని అధికారికంగా ప్రకటించారు. ఆమె విజయం సాధిస్తే అగ్రరాజ్యానికి మొట్టమొదటి నల్లజాతి మహిళా అధ్యక్షురాలు అవుతారు. అమెరికాలో నల్లజాతీయుల మద్దతు కమలా హ్యారిస్ కు గంపగుత్తగా లభిస్తుందని భావిస్తున్నారు. ఆమెకు భారత మూలాలు ఉండడంతో అమెరికాలో స్థిరపడ్డ భారతీయుల ఓట్లు కూడా ఆమెకు పడతాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఆఫ్రో అమెరికన్లు హ్యారిస్ ను ఆశీర్వదిస్తారని విశ్లేషకులు అంటున్నారు. భారత సంతతి అమెరికన్ కు మద్దతు పెరగడంతో పాటు భారీగా విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఒక్క జూమ్ కాల్ తో ఏకంగా 16 కోట్ల రూపాయల నిధులు రాబట్టారు హ్యారిస్. రికార్డు స్థాయిలో 1.64 లక్షల మంది ఈ గ్రూప్ కాల్లో పాల్గొన్నారు. ఇందులో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఉండగా వీరిలో మహిళలే ఎక్కువ. అమెరికా చరిత్రలో ఇప్పటి వరకు మహిళా అధ్యక్షురాలైన దాఖలాలు లేవు. దీంతో కమలా హ్యారిస్ కు పెద్ద ఎత్తున మద్దతిస్తున్నారు మహిళలు. అలాగే బ్లాక్ అమెరికన్స్ ఆమెను ఓన్ చేసుకుంటున్నారు. భారత మూలాలున్న నాయకురాలు కావడంతో భారతీయ అమెరికన్లు కమల గెలవాలని ఆకాంక్షిస్తున్నారు. దీంతో ఆమెకు అన్ని వైపుల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇటీవల నిర్వహించిన ఎన్నికల సర్వేల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను వెనక్కి నెట్టారు కమలా హ్యారిస్. రాయిటర్స్ IPSOS నిర్వహించిన లేటెస్ట్ పోల్లో 2 పాయింట్ల లీడ్ సాధించారు. హ్యారిస్ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరని ధీమా వ్యక్తం చేశారు ఓటర్లు. ఈ విషయంలో ట్రంప్ కంటే ఆమెనే బెటర్ అంటూ కితాబిచ్చారు. అటు PBS న్యూస్ అవర్ నిర్వహించిన ప్రెసిడెన్షియల్ పోల్లోనూ ట్రంప్ కి ధీటుగా నిలబెట్టారు హ్యారిస్. ఇదే సర్వేలో 87% మంది అధ్యక్ష రేసు నుంచి బైడెన్ తప్పుకోవడాన్ని సమర్థించారు. అంటే బైడెన్ తప్పుకోవడంతో అమెరికన్లు మళ్లీ డెమోక్రాట్ల వైపే మొగ్గుతున్నారా అనే చర్చ జోరందుకుంది. కమలా హ్యారిస్ దూకుడుతో డొనాల్డ్ ట్రంప్ కూడా గేర్ మార్చారు. విమర్శల వాడి పెంచారు. అమెరికాను పాలించే అర్హత హ్యారిస్ కు లేదన్నారు ట్రంప్. అధ్యక్షుడు బైడెన్ ప్రతి వైఫల్యం వెనుక కమలా హ్యారిస్ ఉన్నారని ఆరోపించారు. ఆమె ఒక వామపక్ష ఉన్మాది అన్న ట్రంప్ హ్యారిస్ అధికారంలోకి వస్తే అమెరికాను సర్వనాశనం చేస్తారంటూ ఘాటు విమర్శలు చేశారు. ఓవైపు హ్యారిస్ పై విమర్శలు గుప్పిస్తూనే హత్యాయత్నంతో వచ్చిన సింపతిని వర్కౌట్ చేసేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. తనపై కాల్పులు జరిగిన ప్రదేశంలోనే మళ్లీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. జో బైడెన్ కంటే 22 ఏళ్లు చిన్న కమలా హ్యారిస్. అటు డొనాల్డ్ ట్రంప్ కన్నా 19 ఏళ్లు చిన్న ఆమె. బైడెన్ 4 ఏళ్ల పాలనలో వైఫల్యాల ప్రభావం కమలా హ్యారిస్ పై కూడా పడే అవకాశాలున్నాయి. అయితే వాటిని ఆమె సమర్థవంతంగా తిప్పికొడుతున్నారు. రాజకీయంగా ఎదిగేందుకు ఆమెకు చాలా వయసుంది. ప్రజా సమస్యలపైన, అమెరికా చట్టాలపైన, ఇరుగు పొరుగు దేశాలతో అమెరికా అనుసరించాల్సిన విధానాలపైన కమలా హ్యారిస్ కు మంచి అవగాహన ఉంది. ఈ విషయంలో ఆమె డొనాల్డ్ ట్రంప్ కన్నా 2 ఆకులు ఎక్కువే చదివారని నిపుణులు అంటున్నారు. ఆమెకు మేధావుల నుండి కూడా మద్దతు లభిస్తోంది. ఇది ట్రంప్ ను కంగారు పెడుతోంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే అని ట్రంప్ తనలో తానే పాడుకుంటున్నారు. కమలా హ్యారిస్ ను దెబ్బతీయాలంటే ముందుగా ఆమె ఇమేజ్ ని దెబ్బతీయాల్సిందే అనుకుంటున్నారు డొనాల్డ్ ట్రంప్.
అందుకే తాజాగా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికాని పాలించిన అత్యంత అధ్వాన్నమైన అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారా అంటే అది జో బైడెనే అని తీవ్రమైన వ్యాఖ్య చేశారు ట్రంప్. అటువంటి అసమర్థ అధ్యక్షునితో కలిసి అధికారం పంచుకున్న వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ గత ప్రభుత్వ తప్పులకు బాధ్యత వహించాల్సిందే అంటున్నారు ట్రంప్. కమలా హ్యారిస్ కు కొన్ని సమస్యలు ఉన్నట్లే ట్రంప్ కు సమస్యలున్నాయి. ఆ మాటకొస్తే కమలాకి కన్నా ట్రంప్ కే ఎక్కువ సమస్యలు ఉన్నాయి. 2020 వరకు దేశాన్ని పాలించిన ట్రంప్ చాలా విమర్శలను మూటగట్టుకున్నారు. గత ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి అనంతరం ట్రంప్ మద్దతుదారులు సృష్టించిన అరాచకం అంతా ఇంతా కాదు. ఆ అల్లర్లను సాక్షాత్తు ట్రంపే రెచ్చగొట్టారని సాక్ష్యాలు ఉన్నాయి. రాజ్యాంగంపై కానీ, న్యాయ వ్యవస్థలపై కానీ, చట్టాలపై కానీ, ప్రజాస్వామ్యంపై కానీ ట్రంప్కు ఏమాత్రం నమ్మకం, గౌరవం లేవని ఆయన ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరుస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కిపడేలా చేశారు ట్రంప్. మెక్సికో అమెరికా మధ్య గోడ, 7 దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించడం, ఇలా అనేక దేశాలను వణికించేశారు. ఆ తరువాత 4 ఏళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకి అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇలా విమర్శలు, వివాదాల కేంద్రంగానే ట్రంప్ పాలన సాగింది. ట్రంప్ పై కోర్టుల్లో ఉన్న కొన్ని కేసులు కూడా ఆయనకు మైనస్ అయ్యే అవకాశం లేకపోలేదు. అయితే పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ పై కాల్పులు జరిగిన ఘటనలో ట్రంప్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఈ దాడితో ఆయన పట్ల కొంత సానుభూతి వచ్చింది. అయితే అది ఎన్నికల వరకు ఉంటుందా అన్నది అనుమానమే అంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు వివాదాలు రేపాయి. పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. బైడెన్ తో పోలిస్తే ఆయన వైపు జనం మొగ్గు చూపే అవకాశాలు ఉండేవి కావచ్చు, కానీ కమలా హ్యారిస్ ఎంట్రీతో ట్రంప్కు కష్టాలు తప్పకపోవచ్చునన్న చర్చ నడుస్తోంది. ఈ చర్చ రిపబ్లికన్ పార్టీలోనూ జరుగుతోంది. మొత్తం మీద కమలా హ్యారిస్ ఖచ్చితంగా గెలుస్తారా అని ఎవరూ చెప్పలేరు. అలాగే ట్రంపే నెక్స్ట్ ప్రెసిడెంట్ అని కూడా చెప్పలేం. వార్ వన్ సైడ్ కాదని, టఫ్ ఫైట్ తప్పదని అర్థమవుతోందంటున్నారు రాజకీయ పండితులు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అమెరికా అధ్యక్షుడయ్యేది డొనాల్డ్ ట్రంపే అంటున్నారు విశ్లేషకులు. అయితే నవంబర్లో జరగనున్న ఎన్నికల లోపు డెమోక్రాటిక్ పార్టీ గ్రాఫ్ పెరిగితే మాత్రం ఫలితాలు మరోలా రావచ్చని అంటున్నారు. ట్రంప్ అధ్యక్షుడైతే 4 ఏళ్ల తర్వాత జరగనున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రానికి చెందిన ఉషా చిలుకూరి భర్త జేడీ వాన్స్ అధ్యక్ష అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశాలున్నాయని వారు అంటున్నారు. సో రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలో ఏ పార్టీ గెలిచినా భారత సంతతి వారు కాలర్ ఎగరవేయడం ఖాయమే అంటున్నారు. కొద్ది నెలల క్రితం వరకు బైడెన్ పై ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. అందుకే ఆయనకు ప్రత్యామ్నాయ అభ్యర్థిని కూడా పార్టీ నాయకత్వం ఆలోచన చేయలేదు. ఉన్నట్లుండి ఆయన మానసికంగా ఫిట్ గా లేరన్న పరిణామాలు చోటు చేసుకోవడంతో పార్టీ నాయకత్వం బైడెన్ ను మార్చక తప్పలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా రేకెత్తిస్తున్నాయి. దీనికి ముఖ్యంగా కారణం ఏమిటంటే ఇప్పుడు ట్రంప్ వర్సెస్ బైడెన్ అనేది ఇంతవరకు జరిగినటువంటి పోరాటం. ఈ పోరాటంలో బైడెన్ 2024 ఏప్రిల్ వరకు కూడా బైడెన్ పైన పైచేయి సాధించడం జరిగింది. ఎప్పుడైతే బైడెన్ వర్సెస్ ట్రంప్ ఫేస్ ఆఫ్ అనేది మొదలైందో ఆ మొదటి ఫేస్ ఆఫ్లోనే బైడెన్ గ్రాఫ్ తగ్గిపోవడం మొదలైంది. అక్కడ ట్రంప్తో పోటీ పడలేక చేతులు ఎత్తేసిన పరిస్థితికి బైడెన్ వచ్చాడు. ఇప్పుడు తను తప్పుకుంటూ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఎవరంటే కమలా హ్యారిస్ అనేది క్లియర్గా వచ్చింది. ఆమె క్యాండిడేట్ను అందరూ సపోర్ట్ చేయడం జరిగింది. బైడెన్ రేసులోంచి తప్పుకోవడం ఆలస్యం అయిందనే చెప్పాలి. ఇప్పుడు అధ్యక్ష రేసులో ఉన్న కమలా హ్యారిస్ కు ఓ పెద్ద తలనొప్పి ఖాయం. ఆమె తన వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిని ఎంచుకోవాలి. దానికి ఎక్కువ సమయం లేకుండా పోయింది. దాంతో అంతా గందరగోళంగా ఉంది పరిస్థితి. అది ఆమెకు పెద్ద సమస్య అవుతుందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే ట్రంప్ వివిధ కారణాల వల్ల అప్పర్ హ్యాండ్ సాధించడం జరిగింది. అతనిపైన హత్యాయత్నం జరిగిన తర్వాత తన ఓటు బ్యాంకు అనూహ్యంగా పెరగడం జరిగింది. అలాగే ఎప్పుడైతే బైడెన్ తన అభ్యర్థిత్వాన్ని విరమించుకొని కమలా హ్యారిస్కు సపోర్ట్ చేయడం జరిగిందో తర్వాత మళ్ళీ బైడెన్ గ్రాఫ్ పడిపోవడం జరిగింది. కమలా హ్యారిస్ ముందర ఉన్న ఇమ్మీడియట్ ఛాలెంజ్ తన వైస్ ప్రెసిడెంట్ రన్నింగ్ మేట్ అంటారు. ఆ రన్నింగ్ మేట్ను ఎంచుకునే పరిస్థితిలో కూడా ఇప్పుడు చాలా గందరగోళ పరిస్థితిలో ఉన్నది. అతి తక్కువ సమయంలో అన్నీ చేయాల్సిన పరిస్థితిలో కమలా హ్యారిస్ అనేది ఉన్నది.
సమస్యలను అధిగమించి కమలా హ్యారిస్ సంచలన విజయం సాధిస్తే అమెరికాలో ఒక విధమైన కొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుంది. మొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ అగ్ర రాజ్యాధినేత అవుతారు. అదే సమయంలో భారత సంతతి వ్యక్తి ఓ పెద్ద దేశానికి అధ్యక్షులవుతారు. కాబట్టి చరిత్ర పుస్తకంలో భారత్ పేరు మెరుస్తుందంటున్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ తన యూట్యూబ్ ఛానల్లో. కమలా హ్యారిస్ డెమోక్రటిక్ పార్టీ క్యాండిడేట్గా పోటీ చేసిన ట్రంప్ను ఓడించగలుగుతుందా అనేది అనుమానాలే. ఇప్పటి వరకు అనేక ఒపీనియన్ పోల్స్ చెప్తున్నవి బైడెన్ విరమించుకొని కమలా పోటీ చేసిన ట్రంప్దే పైచేయి ఉండవచ్చు అని. బట్ అల్టిమేట్గా అసలు ఎలక్షన్స్ ఏమొస్తాయనే చూడాలి. కమలా హ్యారిస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అయితే పోటర్స్ కనుక అయితే ఆమె వైట్ హౌస్లోకి ఎంటర్ అయితే నేను ఇంతకుముందు చెప్పినట్లు వైట్ హౌస్లో భారత సంతతి అని మన హెడ్లైన్ పెట్టుకోవచ్చు. ఇక్కడే ఇంకో చిత్రం ఉంది. అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలిచినా డెమోక్రటిక్ పార్టీ గెలిచినా భారతీయులు గర్వంగా భావించే అంశాలు ఉన్నాయి. డెమోక్రాట్స్ గెలిస్తే తమిళనాడు మూలాలు ఉన్న కమల అధ్యక్షురాలు అవుతారు. రిపబ్లికన్ పార్టీ గెలిస్తే ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ సతీమణి మన తెలుగమ్మాయి చిలుకూరి ఉషా పేరు మార్మోగుతుంది. ఈ ఎన్నికలు భారతదేశానికి, భారత సంస్కృతికి కానీ సంతతికి కానీ చాలా శుభవార్త అనేది నేను అనుకుంటున్నాను. దీనికి ముఖ్యంగా కారణం ఏమిటంటే, ఇప్పుడు డెమోక్రాటిక్ అభ్యర్థిగా ఉన్నటువంటి కమలా హ్యారిస్ గెలిస్తే మొట్టమొదటి భారతీయ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తి అమెరికా రాష్ట్రపతిగా ఎన్నిక కావడం అనేది సంతోషకరమైనటువంటిది. ట్రంప్ గెలిచినా కానీ తన వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ అయినటువంటి జేడీ వ్యాన్స్ వైఫ్ మన తెలుగు అమ్మాయి. అలాగా ట్రంప్ గెలిచినా వైస్ ప్రెసిడెంట్ వైఫ్గా మన తెలుగు అమ్మాయి వైట్ హౌస్లోకి ఎంటర్ అవుతుంది. అలా లేకుండా డెమోక్రటిక్ అభ్యర్థి అయినటువంటి కమలా హ్యారిస్ కన్నా గెలిచి పరిస్థితి వస్తే నేరుగా మన భారతీయ అమ్మాయి వైట్ హౌస్ను ఆక్యుపై చేసుకునే పరిస్థితికి వస్తుంది. ఒకవేళ ఈసారి ట్రంప్ గెలిస్తే ఆయన ప్రభుత్వంలో వైస్ ప్రెసిడెంట్ కాబోయేది ఉషా చిలుకూరి భర్త జేడీ వ్యాన్సే. 4 ఏళ్ల తరువాత జరగబోయే ఎన్నికల్లో జేడీ వ్యాన్సే రిపబ్లికన్ పార్టీకి అధ్యక్ష అభ్యర్థి అయ్యే అవకాశాలుంటాయి. జేడీ వ్యాన్స్ ఈజ్ వెరీ యంగ్ కంపేర్ టు ట్రంప్. ట్రంప్ ఇప్పుడు ఆల్రెడీ 78. మరి బైడెనే 81 ఇయర్స్లో మళ్ళీ పోటీ పడ్డాడు. కానీ ట్రంప్కి అవకాశం లేదు, రెండోసారి ప్రెసిడెంట్ అవుతున్నాడు కనుక. సో ఈ విల్ నాట్ బికమ్ ది ప్రెసిడెంట్ అగైన్. సో అందువల్ల అప్పుడు ట్రంప్ వారసుడిగా ఎవరు అవుతారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో మోస్ట్ ప్రాబబ్లీ జేడీ వ్యాన్స్ అప్పటికే ట్రంప్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటాడు కనుక భవిష్యత్తులో ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్గా జేడీ వ్యాన్స్ ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది. నిజానికి జో బైడెన్ మంచి పాలకుడిగా పేరు తెచ్చుకున్నారు. సమర్థుడైన దౌత్యవేత్తగానూ ఆయనకు పేరుంది. ఆయనతో పోలిస్తే ట్రంప్ దుందుడుకు వైఖరితో కాస్త చిల్లరగానే వ్యవహరించారని చెప్పక తప్పదు. ఎన్నికలలోపు తమ పార్టీ గ్రాఫ్ ను పెంచుకుని కమలా హ్యారిస్ ఎలా అడుగులు వేస్తారన్నది చూడాలంటున్నారు విశ్లేషకులు. ఈ ఎన్నికల రిజల్ట్స్ గ్రాఫ్ అమెరికాలో మనలాగా ఉండదు. అమెరికాలో వారానికి 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి గ్రాఫ్ మారుతూనే ఉంటుంది జరిగేటటువంటి డెవలప్మెంట్స్ బేస్ చేసుకొని. ఇప్పటికిప్పుడైతే ట్రంప్ గ్రాఫ్ బ్రహ్మాండంగా ఉన్నది. కమలా హ్యారిస్ ఇప్పుడే రంగంలోకి దిగింది. ఆమె అన్నీ సర్దుకొని తన ఉపన్యాసాలు కానీ తన ప్రచార కార్యక్రమాలు కానీ ఎటువైపు తీసుకెళ్ళి ఏ రకంగా అమెరికన్ ఓటర్స్ను ఆకర్షించి వైట్ హౌస్లోకి ప్రవేశిస్తుంది అనేది ఎదురు చూడాలి. మొత్తానికి ట్రంప్ విజయం ఏకపక్షమే అన్న పరిస్థితి నుండి ఎన్నికల సమరాన్ని హోరాహోరీ ఖాయమన్న దిశగా కమలా హ్యారిస్ తీసుకెళ్లగలుగుతున్నారు. కీలక ఎన్నికల్లో ఎవరు ప్రజలను మెప్పించగలిగితే వారికే పగ్గాలు దక్కుతాయి. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం.